లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. 9 మంది పోలీసులకి ఉరిశిక్ష పడడానికి ఈవిడే సాక్ష్యం. ఈవిడ ఏం చెప్పింది, అసలు వీళ్ళు ఎఫ్ఐఆర్లో ఏం నమోదు చేశారు, ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఏదైతే సంచలనం సృష్టించినటువంటి తమిళనాడు మధురలోని ఈ కేసు, ఏదైతే జయరాజ్ ఆయన కొడుకు బెనెక్స్ ఇద్దరిని మరి లాకప్ డెత్ చేసిన ఘనత ఈ పోలీసులది. 9 మంది కాదు, మొత్తం 10 మంది పోలీసులు. అయితే ఆ 10 మందిలో ఒక అతను అకాల మరణం చెందడంతో ఈ 9 మంది మిగిలారు. సో ఈ 9 మంది కోవిడ్ సమయంలో 2020 జూన్ 19 జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఈ జయరాజ్ అనే వ్యక్తి మొబైల్ నిర్వాహకుడు. అయితే ఆ కోవిడ్ సమయంలో ఏదైతే రిలాక్సేషన్ టైం ఉంటుంది కదా, ఆ సమయంలో వీళ్ళు ఆ మొబైల్ షాపు నిర్వహిస్తూ ఉన్న సమయంలో పోలీసులు అక్కడికి వచ్చారు. వీళ్ళు ఎఫ్ఐఆర్లో నమోదు చేసింది ఏంటి అంటే, వీళ్ళు సమయం మించిపోయినా కానీ దుకాణం కట్టేయలేదు. ఒకటి, పోలీసులు అడిగితే పోలీసుల పైన దుర్భాషలాడారు అని చెప్పేసి వీళ్ళు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. కానీ ఆ సీసీటీవీ ఫుటేజ్లో అన్ని పరిశీలించిన తర్వాత అసలు పోలీసులని వీళ్ళు ఎక్కడ దుర్భాషలాడింది కానీ దురుసుగా ప్రవర్తించింది కానీ ఎక్కడా లేదు అని చెప్పేసి సీసీటీవీ ఆధారంగా బయటపడింది. ఇది అలా ఉంచితే ఆ జయరాజ్ తండ్రిని వాళ్ళ ముందు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. ఆ తదుపరి బెనెక్స్ తన ఫ్రెండ్ ద్వారా వేరే బైక్ మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఇక అక్కడికి పోలీస్ స్టేషన్ దాకా జరిగిన ఘటన ఇది. ఇక పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, అక్కడ నుంచి రేవతి అనే కానిస్టేబుల్ ఆవిడే సాక్ష్యం. ఆవిడ సాక్ష్యం ఏం చెప్పారో తెలియాలి అంటే మామూలుగా కాదు, ఇక్కడ చాలా చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా తండ్రిని ఏదైతే పోలీస్ స్టేషన్కి తరలించిన తర్వాత అతన్ని మామూలుగా కాదంట, టార్చర్ అంట, విపరీతంగా కొడుతున్నారు. సో కొడుకు బెనెక్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత తన తండ్రిని విడిపించాలి అని అతను తపన పడతాడు కదా కొడుకు. అయినా సరే ఆ కొడుకు ముందే తండ్రిని విచక్షణారహితంగా కొడుతున్నారట. కొడుతుంటే కొడుకు అడ్డం పడ్డాడు. అడ్డం పడినా కానీ కొడుకుని కూడా ఈ ఇద్దరిని చిత్రవద చేశారట. విచిత్రం ఏంటి అంటే అప్పుడు ఈ కానిస్టేబుల్ రేవతి అక్కడే ఉన్నారట. సో వీళ్ళు కొడతా ఉంటాం, నైట్ అంతా కొట్టారంటండి. చూడండి పోలీసులు. పైగా మీకు గత వీడియోలో కూడా చెప్పాను, ఈ పోలీసులు ఎప్పుడు 3 పోలీసులు వీళ్ళని పట్టుకుని వెళ్ళారు కదా, అతన్ని జయరాజ్ని తండ్రిని తీసుకెళ్ళినప్పుడు అక్కడ 6 7 అక్కడ స్టేషన్ దగ్గర ఉన్నారు. మా పోలీసులని తిడతావా అది ఇది అంటే వీళ్ళు ముందుగానే ఆ రకంగా ఇచ్చేశారు. అంటే ఎఫ్ఐఆర్ నమోదు చేసాం ఇదంతా చూసిన తర్వాత ఇక వీళ్ళు మా పోలీసులను తిడతాం అంటే ఈ 3 చెప్పిన దాన్ని బట్టి ఎఫ్ఐఆర్ నమోదు కట్టారు కదా. ఇక అక్కడ జరిగిన తర్వాత ఏంటి అంటే వీళ్ళు రాత్రంతా కొడతానే ఉన్నారు. కొట్టడమే కాదు, ప్రైవేట్ పార్ట్స్ మీద కూడా విచక్షణారహితంగా కొడుతున్నారంట. వాళ్ళు నొప్పి అన్నా సరే వదలకుండా కొట్టడం. అంతేనా, చివరికి ఆ బ్లడ్ ఏదైతే వాళ్ళ ఒంట్లో నుంచి బయట పడిందో దానిని కూడా ఆ తండ్రి కొడుకుల చేత మొత్తం క్లీన్ చేయించారట. ఇది ఎలా ఉంది, అతను పాపం నొప్పి అంట ఇబ్బంది పడతా ఉండి కింద పడి లేవలేని పరిస్థితుల్లో ఉంటే పాపం ఈ కానిస్టేబుల్ ఈవిడ రేవతి మానవతా దృక్పథంతో కాఫీ తీసుకొచ్చి ఇచ్చిందంట. కాఫీ తీసుకొచ్చి ఇస్తే ఆ కప్పు కూడా పగలగొట్టారంట. కాఫీ లేదని చెప్పేసి తోసేశారట. వీళ్ళు పెడుతున్న టార్చరు ఆ రేవతి అనే కానిస్టేబుల్ చూడలేక స్టేషన్లో నుంచి బయటకు వెళ్ళిపోయారట. చూడండి ఎంత దారుణం అంటే, ఒక పోలీసులు చేస్తున్న టార్చర్ ఇంకో పోలీసు కూడా చూడలేకపోతున్నారంటే అంత దారుణంగా టార్చర్ చేశారు. చివరికి ఆ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అయితే దీనికి సంబంధించిన దాంట్లో ఈ కానిస్టేబుల్ మరి ప్రత్యక్షంగా సాక్షి, ఇక ఈవిడిచ్చిన వాంగ్మూలమే అక్కడ బలం. కానీ ఆ కానిస్టేబుల్స్ ఎవరెవరైతే దీంట్లో నిందితులుగా ఉన్నారో వాళ్ళకి పలుకుబడి ఉన్నాయంట, పరిచయాలు ఉన్నాయంట, సీనియారిటీ ఉంది. సో ఏంటి ఈ కానిస్టేబుల్ ఎందుకు చెప్తాను, ఈ అమ్మాయికి బెదిరింపులట రేవతికి. సో ఈ బెదిరింపులు ఇవన్నీ చేస్తాను. కానీ ఆవిడ సాధారణంగా ఇవాళ చూడండి, ఎవరైనా కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో సీనియర్ అనే వ్యక్తి జూనియర్ పైన ఏ రకంగా వ్యవహరిస్తారు అనేది మనకు తెలియదేం కాదు. మామూలుగా ఇక రెస్పెక్ట్ ఉండదో ఏముండదో. అది ఒక సిఐ ఎస్ఐని ఏ రకంగా చూస్తాడు, ఆ ఎస్ఐ కానిస్టేబుల్ని ఎలా చూస్తాడు, ఆ కానిస్టేబుల్ హోంగార్డ్ని ఎలా చూస్తాడు,
లేదా ఇదే సిఐని డిఎస్పీ ఎలా మాట్లాడతారు అని అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఆ భాషా పరిజ్ఞానం ఎలా ఉంటుందో మనం కొత్తగా చెప్పుకోనక్కర్లా. అయితే ఈవిడిని కూడా థ్రెటనింగ్ చేయటం, నీకెందుకు నువ్వు నోరు మూసుకొని ఉండు అని చెప్పేసి ఈ రేవతి అనే కానిస్టేబుల్ని. చివరికి ఈవిడ కోర్టులో ఆ మెజిస్ట్రేట్ల దగ్గర మాట్లాడుతున్నప్పుడు మెజిస్ట్రేట్ల దగ్గర ఒక ఎష్యూరెన్స్ తీసుకుందట. సరే నేను చెప్తాను, మరి నాకు భద్రత కల్పిస్తారా, నాకు 2 ఆడపిల్లలు, ఆ ఆడపిల్లలకి సేఫ్టీ కావచ్చు, నా ఉద్యోగ భద్రత కావచ్చు, వాటన్నిటికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తాను అని అంటేనే నేను సాక్ష్యం చెప్తాను అని చెప్పేసి అన్న తర్వాత, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, మేమున్నాం, మీకు ప్రొటెక్షన్ ఇస్తాం, నీ ఉద్యోగానికి కూడా ఇబ్బంది ఉండదు, నీ బిడ్డలకి నీ ఫ్యామిలీకి ఎవరికి ఏమి హాని కలగకుండా మేము చూసుకుంటామని చెప్పేసి భరోసా ఇచ్చిన తర్వాతే ఈవిడు ఈ విషయాలన్నీ కూడా బయటపెట్టారు. ఇంకా గొప్ప విషయం ఏంటి అంటే మెడ్రాస్ హైకోర్టు కూడా ఈవిడికి సపోర్టివ్గా నీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటారు అని చెప్పేసి ఎష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ జరిగిన తర్వాత ఆ ఎష్యూరెన్స్ తీసుకున్న తర్వాతే ఈవిడ ఆ యొక్క వాంగ్మూలం అయిపోవడం, అక్కడ సంతకం చేయటం అన్నీ జరిగినాయి. ఇప్పుడు ఆ వాంగ్మూలమే వీళ్ళకి ఉరిశిక్షగా మారింది. సో ఇప్పుడు ఆ 9 మంది 10 మందిలో ఒకరికేమో ఆల్రెడీ మరణించారు కాబట్టి ఈ 9 మందికి ఉరిశిక్ష పడింది. ఇది పెద్ద సంచలనం. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటి అంటే ఒక ప్రక్కన మానవతా దృక్పథం కావచ్చు, ఎటువంటి ఎమోషన్స్ సెంటిమెంట్స్ లేకుండా అత్యంత కిరాతకంగా విచక్షణ రహితంగా ఆ యొక్క సామాన్యుల పైన వీళ్ళు ఆ రకంగా టార్చర్ చేయటం. ఎట్ ద సేమ్ టైం అదే పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన ఒక మహిళ మానవతా దృక్పథంతో వ్యవహరించడం. సో భిన్నమైన విధానాలు ఇరువురు పోలీసుల పట్ల. సో ఆ మహిళ చివరికి ఆవిడేంటి అంటే ఏం పర్వాలేదు, నా కుటుంబం రిస్క్లో ఉన్నా కానీ నేను మాత్రం ఖచ్చితంగా సాక్ష్యం చెప్పాల్సిందే అంటే ఆ తండ్రి కొడుకులు జయరాజ్ మరియు బెన్నిక్స్లు మరి వాళ్ళు చేసిన పాపం ఏంటి, వాళ్ళు చేసిన తప్పు ఏంటి? పోలీసులు అంటే ఇదేనా? పోలీసులకి మరి యూనిఫామ్ ఇచ్చింది, ఆ లాఠీలు ఇచ్చింది ఎందుకు? ఎలా పడితే అలాగే ఎవరిని పడితే వాళ్ళని టార్చర్ చేయడానికా? వాళ్ళు తీసుకునే జీతం ఎక్కడదే? ఈ ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన దాని నుంచి జీతభత్యాలు తీసుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటూ చివరికి ఎవరి ద్వారా అయితే మనం జీతాలు తీసుకుంటున్నామో వాళ్ళపైన దాడి చేయడం, అంతే కదా? మరి ప్రజలు చెల్లించే ట్యాక్సుల ద్వారా వాళ్ళు జీతాలు తీసుకుంటూ అదే ప్రజలపైన సరే తప్పు చేసిన వాళ్ళపైన కూడా ఆ రకంగా కొట్టడం అనేది కూడా రాంగే. కానీ దాన్ని కూడా ప్రక్కన పెట్టేసి వీళ్ళు ఏ రకంగా వ్యవహరించారు. సో ఇది ఒక కనువిప్పు కలగాలి ప్రతి పోలీస్కి. నేను అనేది పోలీసుల్లో మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, నిబంధనలు అతిక్రమించి కొంతమంది రాజకీయ రంగులు పూసుకునే వాళ్ళు ఉంటారు, ఇంకొంతమంది మానవతా దృక్పథంతో ఉండేవాళ్ళు ఉంటారు. సరే ఏది ఏమైనా నియమ నిబంధనలకు లోబడే ఉండాలి. సో ఇదే తరహాలో ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళు ఒక పరపతి కలిగిన వాళ్ళలో ఆ రకంగా చేసి దాడి చేస్తారా? వాళ్ళపైన లాకప్ డెత్ చేయగలరా? అంత ధైర్యం ఉంటుందా? అక్కడ మాత్రం ఊడిగం చేస్తూ ఉంటారు. నేను అందరూ అన్నట్ల కొంతమంది పోలీసులను ఉద్దేశించే మాట్లాడుతున్నాను. ఇట్లాంటి పోలీసులు మన సమాజానికే కళంకం. సో ఇదే రాజకీయ నాయకులు అనుకోండి, అయ్యా అంటే చేతులు కట్టుకొని అక్కడ ఊడిగం చేస్తారు. జీతాలు చెల్లించేదేమో ప్రభుత్వం, కానీ వీళ్ళు ఊడిగలు చేసేదేమో ఇటువంటి కొంతమంది రాజకీయ నాయకులకి. సో ఆ రకంగా చేసి సమాజంలో ప్రజలకి రక్షణగా ఉండవలసిన వాళ్ళే ప్రజల ప్రాణాలు తీస్తున్నారు అని అంటే ఇక ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉందా? ఇందుకైనా మన స్వతంత్రం కావాలని కోరుకుంది. చివరికి వాళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళని ఆ రకంగా పోనీ ఒక ½ అన్ అవర్ టైం నిజంగానే వాళ్ళు ఎక్స్ట్రా ఉన్నారనుకోండి, అంత మాత్రాన ఈ రకమైన పరిస్థితికి దారితీస్తారా? వాళ్ళ ప్రాణాలు తీసేస్తారా? సో ఇక దీనికంటే కూడా మామూలుగా కిరాయి రౌడీలు ఉంటారు చూసారా, వాళ్ళే బెటర్ ఏమో, కొంచెం ఏదైనా బతిలు అడిగితే వదిలేస్తారేమో. కానీ పోలీసులు మాత్రం ఆ రకంగా వ్యవహరించడం అనేది మాత్రం ముమ్మాటికి ఖండించవలసిన అంశమే. ఈ విషయంలో కోర్టుని నిజంగా అంటే న్యాయస్థానాల పట్ల ప్రజలకి ఇంకా గౌరవం ఉంది అంటే ఇదిగో ఇటువంటి తీర్పులు రావడం గురించే. సో మీరు గనక గమనించినట్లయితే న్యాయస్థానాల్లో ఇప్పటికీ సామాన్యులకి ప్రగాఢమైన విశ్వాసం ఉంది, మాకు మంచి న్యాయం జరుగుతుంది అని చెప్పేసి. సో ఇదే తరహా కొనసాగాలి అంటే ఇంకా చాలామంది చాలా కేసుల్లో అనేక రకాలుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆ కేసులు కూడా ఇమీడియట్గా తీర్చేయాలి. ముందుగా మీకు కనుక చూసుకున్నట్లయితే ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులు ఎన్ని రకాలుగా ఉన్నాయండి, ఎంత పెండింగ్లో ఉన్నాయండి, మరి వాటిని కూడా త్వరితగతిన తెలిస్తే ఇంకా బాగుంటుంది.
ఎందుకంటే సమాజం అన్న తర్వాత ఒకరిద్దరు తప్పులు కాదు, చాలామంది అనేక రకాలైన తప్పులు చేసి తప్పించుకొని తిరుగుతున్నారు అనే భావన చాలామంది ప్రజల్లో ఉంది. సో అటువంటి వాటిని కనుక నిర్వీర్యం చేయాలి అన్న, అటువంటి అపోహలు తీసేయాలి అన్న, ఖచ్చితంగా వాళ్ళందరి కేసుల్లో కూడా ఇదే తరహాలో త్వరితగతిన తేల్చి సరైన శిక్షలు పడేలాగా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఒక మంచి సందేశాన్ని అయితే ప్రజలకు ఇచ్చినట్లు ఉంటుంది. సో ఏది ఏమైనా సరే ఈ కానిస్టేబుల్ రేవతి ఆవిడ ఇచ్చిన ఈ సాక్ష్యం అనేది చాలా కీలకంగా మారడం, ఇలా అట్లాంటి రాక్షసులకి ఉరిశిక్ష పడటం అనేది సరైనదా కాదంటారా అనే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.